ప్రతిసారి తెగులని మాట్లాడుతున్నాను కానీ ఒకసారి ఇదే మాట్లాడితే వెంకటరామ సార్ నాకు తెగులు వస్తున్నాయి సార్ అంటే తెగులు దేనికి వచ్చినాయి అన్నాడు. చెట్లకు సార్ అన్నాడు. చెట్ల కాదయా నీ ఆలోచనలకు వచ్చినాయి అన్నాడు. ఏం సార్ మీరు అంటాడు అంటే చెట్టు సహజంగా బతికేదాన్ని వీళ్ళు బతకనీయకుండా మీ కోరికలే బతకాలని కోరుకుంటారని కానీ దాని సహజమైన లక్షణం ప్రకారం బతకనీయాలని లేరు కాబట్టి అది చెడిపోయింది. అంటే అది ఆనందంగా చెడిపోయిందా మీ ఆలోచన చెడిపోయిందా అర్థం చేసుకున్నావా అన్నాడు. అప్పుడు తెలిసింది నాకు అంటే మనం ఎంత తప్పు చేస్తామో తెలియదు కానీ అప్పటి నుంచి ఆయన ద్వారా నేర్చుకున్నాం కానీ కొంత రైతులకు పనులు చేసుకుంటూ వస్తాను. నేను కూడా ఒక నర్సరీ ఉంది చీని మొక్కలు అమ్ముకుంటా పెంచుకుంటూ వస్తాను. ఇప్పుడు కూడా మొక్కలు ఉన్నాయి మన దగ్గర. అని మనం ఇచ్చే మొక్కలు మనము ఎదుగుదలతో పాటు నాటుకున్న వాళ్ళకు కూడా ఎదుగుదల ఉండాలనే ఉద్దేశంతో ఆ ఉద్దేశంతోనే మనం మొక్కలు పెంచుకుంటాము. అది నర్సరీ గురించి మాట్లాడేటప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు తెగుళ్ళ వాటికి వస్తే అంటే పొలుసు పురుగు వచ్చింది, బంక తెగులు వచ్చింది, చిన్న చెట్టు ఎండిపోతున్నాయి. అందరూ అదే మాట మాట్లాడుతున్నాము. ఫస్ట్ తెగులు ఎప్పుడు వచ్చింది? మన కంటికి కనబడి పులుసు పురుగు ఉంది, బంక కాలింది అన్నప్పుడు వచ్చిందా? అంతకన్నా ఎప్పుడో ముందే వచ్చిందా? అది కొంచెం క్షుణ్ణంగా మీరు వినగలిగితే అర్థం చేసుకోగలిగితే మీరు మన పొలాల్లోనే మనం పరిశీలించుకోగలిగితే మనకి అర్థమవుతుంది. వేరు ఎప్పుడు ఎదగాలని కోరుకుంటూ ఉంటుంది. అది ఎదుగుతేనే చెట్టు ఎదుగుతుంది. ఆ వేరు వ్యవస్థకు సరైన పద్ధతిలో మనం నీళ్ళని ఇస్తామా? నీటి యాజమాన్యం సరైన పద్ధతిలో ఉందా? దానికి కావాల్సిన పద్ధతిలో కావాల్సిన సమయంలో కావాల్సిన విధమైన ఎరువులు ఇస్తామా? ఇవ్వలేకపోతున్నామా? దానికి సరైన వాతావరణంలో కాయించుకోవాలనుకుంటున్నామా? మనకు అనుకూలమైన స్థితిలో కాపుకాయాలని అవి కోరుకుంటున్నామా? అవి కొంచెం మనం ఆలోచించుకోగలిగితే ఆ తెగులు ఎందుకు వస్తుందో ఎట్లా పెంచుకోవాలో చెప్పుకోవాలి. పొలుసు పురుగు వచ్చింది అనే వాళ్ళందరం ఒక్కసారి మన తోటలో మట్టి తవ్వి పీచువేరు దగ్గర తెలుసుకోండి. చిన్న తోడుకుంటా మట్టి పీచువేరంతా మనస్ఫూర్తిగా సాగుతాడు. తెల్ల ఉండాల్సిన మొన్నని ముద్దుబారు ఉన్నాయి. అవి ముద్దుబారిన తర్వాతనే చెట్టుకు పొలుసు పురుగు వస్తుంది. పొలుసు పురుగు ఎప్పుడు వస్తుంది? చెట్టు తగ్గు నుంచి తగిన తేమ ఎరువులు అందియలేనప్పుడు మనం మనిషి ఏదైనా ఒక ఆహారం తీసుకునేటప్పుడు కడుపు నిండా మనం ఆహారం తీసుకుంటే అది 2 గంటలు చిన్న ప్రేమలో ఉంటే తర్వాత పెద్ద ప్రేమలోకి ఉంటుంది. అంటే అక్కడ శక్తిని గ్రహించుకునే స్థాయి దాటి అవతలికి వెళ్ళింది. అయినా మనం 5-6 గంటలు మళ్ళీ ఆహారాన్ని తీసుకోకుండా ఎట్లా పనిచేయగలుగుతాము అంటే దాన్ని కొవ్వు రూపంలో శరీరం మార్చుకొని దాన్ని మనకు అవసరం మళ్ళీ శక్తి రూపంలో విడుదల చేస్తుంది. అట్లనే చెట్టు కూడా ఆ కాండానికి పైన తాటకు మధ్యలో కొంత జిగురును స్టోర్ చేసుకుని అక్కడి నుంచి సమయానికి ఎక్కడ మనం అనుకూలంగా అందించలేకపోయినప్పుడు దాన్ని వాడుకుంటారు చెట్టు. అది దాన్ని చెట్టుకుంటే సహజ లక్షణం. అది నాకు ఆయన ద్వారా తెలుసుకున్న విషయం. అట్లాంటప్పుడు మనం చెట్టు ఏదైనా అంటే మనం వాడబెట్టడం వల్ల వేరుకు తేమ అందకపోతేనో లేకపోతే మనం వేసే నీటి తడులు ఆ వేరు వ్యవస్థను ఇబ్బంది పెట్టే విధంగా ఉంటేనో అప్పుడు వేరు ద్వారా సమంగా చెట్టుకు ఈ సారాన్ని అందించలేనప్పుడు ఆ మొదట్లో ఉండే ఆ మొదలు లోపల కట్టెకు పైపొరకు ఉండే మధ్యలో ఉండే జిగురును చెట్టు వాడుకుంటూ బతుకుతుంది. ఆ బతికే క్రమంలో మనం ఏదైనా కొంత సమయం లేట్ చేసినా అది కాపు రావాలనే ఉద్దేశంతో వాడబెట్టినా లేకపోతే ఏదైనా అంటే అనుకూలమైన నీటి వసతి లేక ఏమన్నా సరైన సమయంలో తడి ఇవ్వలేకపోయినా అది ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు దీన్ని వాడుకుంటుంది. అది మరింత సమయాన్ని మనం లేట్ చేయడం వల్ల అక్కడ ఉన్న తేమ జిగురంతా అయిపోతే ఆ మధ్యలో తేమ శాతం ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు పైన ఉన్న తాటలో ఉండాల్సిన తేమ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆ తేమ తగ్గిందో అప్పుడు మనకు తెలియకుండా తాట ఎండు మారుతుంది. అప్పుడే మనం నల్లగట్టపడింది అనుకుంటా ఉంటాం. మొగులు నల్లగట్టపడింది అంటే అర్థమైంది ఎక్కడ పచ్చదనం కోల్పోయి పైపాటు ఎండిపోయింది అని. అది ఎంత మందం ఎండిపోయింది అనేది అది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకోవాలి. కట్ట మొగులు చెట్టును చూసి గమనించినప్పుడు అది ఎంత మందం ఎక్కువ ఎండిపోయిందంటే అంత తొందరగా తెగుళ్ళకు గురయ్యేదానికి అవకాశాన్ని మనమే కల్పించినాము అని. ఎప్పుడైతే ఎండు కట్టబడి నల్లబడి ఉందో తర్వాత మనం మళ్ళీ నీళ్ళు వేసి కాపు రావాలనో ఇంకొకటో చేసి మనం దండిగా నీళ్ళు ఎరువులు ఒకేసారి అందించినప్పుడు మళ్ళీ సహజంగా వేరు వ్యవస్థ డెవలప్ అయ్యే క్రమంలో
చెట్టు మళ్ళీ ఉబ్బాలని కోరుకుంటుంది, మొదలు లావు కావాలని. ఆ లావు కావాలని కోరుకున్నప్పుడు లోపల కట్టె లావు అయితే దాంతోపాటు పైన తాట కూడా ఉబ్బి గుణం తాట ఉబ్బాలి. ఆ ఉబ్బే గుణం లేకుండా కొంత పొర పైన ఎండిపోయింది. ఎండిపోయినది దానికి ప్రాణం లేదు కాబట్టి మళ్ళీ సాగలేక అది చిట్టుపోయి పగిలిపోతుంది. ఎప్పుడైతే అది పగులు వారిందో అప్పుడు మాత్రమే బంగగాడడం అనే ఈ ఒక రకమైన ఫంగస్ తీసుకుపోయి ఆ పర్రెల్లో చేరి ఆ పైకి పోయే సారాన్ని అక్కడే తాగి అవి పెట్టిన వెంటనే మనం బంగ అంటున్నాం. అంటే ఆరోగ్యంగా ఉన్న చెట్టు మీద ఎప్పుడు గాలిలో ఉన్న ఫంగస్ వచ్చి దాడి చేసి ఆ బంగ తెగులని చెప్పలేము, రాదు. దానికి అనుకూలంగా ఉండే వాతావరణాన్ని మనం ఏ విధంగానో ఏదో విధంగా దాన్ని క్రియేట్ చేయగలిగినప్పుడు ఆ ప్రమేయం మన చెట్టు మీద దాడి చేస్తుంది. అది మనకు చాలా మందికి తెలియదు. కాబట్టి తెగులు వచ్చినాక బంక తెగులు వచ్చింది అనుకుంటున్నామే కానీ అంతకు ముందే ఏం పొరపాటు జరిగినాయని మనం తెలుసుకోలేక ఇబ్బందులు పడతా వస్తాము. అట్లనే పొలుసుగా ఉంటే ఏదైనా చెట్టు ఆరోగ్యంగా ఉన్నంతసేపు ఏ పొలుసు పురుగు దాని మీద దాడి చేయలేదు. పొలుసు పురుగు దాడి చేయాలంటే పాట పొర ఎండిపోయి చిట్లిపోయినాక ఆ మధ్యలో మాత్రమే ఆ కర్రీలోకి పోయి ఆ రసాన్ని నుంచి తాగే శక్తి మాత్రమే పొలుసు పురుగు ఉంది. అది చెట్టు చిట్లిపోవడం ఆ పొర చిట్లిపోవు నల్లగడ్డ పడకుండా ఉన్నంతసేపు ఏ పొలుసు పురుగు చిన్న చెట్టు మీద దాడి చేయలేదు. అది మీరు నిర్ధారించుకోవాలనుకుంటే మన తోటలోనే పొలుసు పురుగు వచ్చిన తోటలో ఏమన్నా చిన్న మొక్కలు ఉంటే, సంవత్సరం మొక్కలు, 2 ఏళ్ల మొక్కలు, 3 ఏళ్ల మొక్కలు ఉంటే వాడబెట్టినప్పుడు ఇవి అంతగా వాడొచ్చిందా కాబట్టి దీనిపైన పొల అంతగా తాట ఎండిపోయి ఉండదు కాబట్టి దాని మీద పొలుసు పురుగు ఆశించదు. మీరు ఎవరైనా మీరు గమనించాలనుకుంటే అంటే చెట్లకు బయట నుంచి వచ్చే వ్యాధి అయినప్పుడు పెద్ద చెట్లకు వచ్చినప్పుడు చిన్న చెట్లకు రావాల్సిందే కదా. మరి చిన్న చెట్లకు రాకుండా పెద్ద చెట్లకు ఎందుకు వచ్చింది అంటే మనం ఆ నీటి తొడులు చేసే యాజమాన్యంలో వచ్చిన పొరపాట్ల వల్ల ఆ సారం అంతా లేకుండా తగ్గిపోయి తాట ఎండిపోయింది కాబట్టి అది పగులు వారి అప్పుడు వచ్చింది పొలుసు పురుగు. దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే ముందు పొలుసు పురుగు రాకుండా ఏం చేయగలమో మనం తెలియాలి. తర్వాత పొలుసు పురుగు వచ్చినాక దాన్ని ఎట్లా నిర్మూలించుకోవాలో తర్వాత ఆలోచన చేద్దాం. పొలుసు పురుగు అనుకుంటున్నాం. పొలుసు పురుగు ఎట్లా వస్తుందో మనం సూక్ష్మంగా మనం చెప్పుకున్నాం. రాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో ఇప్పుడు పంచుకుందాం. నాకు తెలిసిన పంచుకుందాం. దీంట్లో తేడాలుంటే మన ఉద్యానవన అధికారి గారు ఉన్నారు, రెడ్డి సార్, ఆయన మనకు పూర్తి విశ్లేషణలో చెప్తాను వివరంగా. అసలు వేరుకుళ్ళు తెగులు వచ్చింది అంటున్నారు. వేరుకు కుళ్ళు తెగులను ఆశించేది కానీ అది నిజమైతే అంటే నిజంగా ఎప్పుడు కూడా ఆశించాలి కదా. నాటినప్పటి నుంచి పెద్ద చెట్టుతో పాటు చిన్న చెట్టు కూడా మరి అదే వేరుకుళ్ళు తెగులు ఆశించాలి కదా. వేరుకుళ్ళు తెగులు వచ్చి ఉంటే ఎండిపోతానని మొక్కలు చెప్పుకునేప్పుడు కాదు. ఎప్పుడైతే మనం ప్రతి వేరుకు లోపల కూడా వేరు మీద కూడా కొంత తాడు ఉంటుంది. చెట్టు మనం పీకి చూపిస్తే మన నర్సరీలో చిన్న చెట్లు నాటేప్పుడు కొంతమంది నేను చూపిస్తాను రైతులకు. ఇట్లా అంటే లోపల పాసిపోయి ఊడొస్తుందంటే అది తాట చచ్చిపోయిందని గుర్తు. అది ఎప్పుడు చనిపోయింది, ఎప్పుడు పాసిపోయింది అంటే పాసిపోయింది ఎప్పుడు పాసిపోతుంది, దాని మీద ప్రాణం లేకుండా పోయినప్పుడే. అంటే వేరుకున్న తాటకు పై పొరలో ఉండే ప్రాణి అది చనిపోతేనే ఈ పుల్లు నాశించే బ్యాక్టీరియా పోయి దాని మీద దాడి చేసి తింటుంది. అప్పుడే చెట్టు వేరు పాసిపోతుంది. అంటే వేరు తాట మీద ఉన్న ప్రాణిని ఎందుకు చంపేస్తాను అనేది ఒక్కటే మనం అర్థం చేసుకోవాలి. అంటే సహజంగా దాన్ని బతకలేకపోవడంలో కారణాలు ఏమున్నాయి నాకు తెలిసినంతలో అంటే తేమలో ఉండాల్సిన వేరు ఎప్పుడు తేమ కోరుకుంటుందండి, నీళ్ళను కోరుకోదని చెప్తాను ఆయన నాకు. తేమలో ఉండాల్సిన వేరు మనం నీటి ఎద్దడికి గురి చేసినప్పుడు ఆ తేమ లేకుండా ఎండిపోతే అక్కడ ఉన్న ప్రాణికి గాలి అందుతుంది కానీ తేమ అందకపోవడం వల్ల ఆ పై పొలంలో ఉండే ప్రాణి చనిపోతే ఆ చనిపోయిన తర్వాత అది ఎండిపోయినాక దానికి తేమ సోకితే అప్పుడు కుళ్ళు నాశించేది పోయి వేరు తింటది. అప్పుడే వేరు కుళ్ళు తెగులు చెప్పుకుంటాం. అంటే ఆ వేరుకున్న పై పొర ఎందుకు ఎండిపోతుందని మనం తెలుసుకోగలిగితే అంటే నీటి ఎద్దడికి గురి చేసినప్పుడు నీటి తక్కువ కావడం వల్ల పీసీఆర్ ఎండిపోయిందా, లేకపోతే మనం సేద్యం చేసేటప్పుడు ఏమైనా పొరపాటు లోతుగా సేద్యం చేయడం వల్ల వాటిని డిస్టర్బ్ చేస్తుంటే వేరు కుళ్ళిపోయిందా, లేకపోతే తేమ కాకుండా నీళ్లను స్టాక్ చేయడం వల్ల వేరే దగ్గర ఏమైనా చెడిపోయిందా.
అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న డ్రిప్ ఇరిగేషన్ అంటే మనం కాలాన్ని బట్టి కొన్ని చెప్పుకుంటాం, కొన్ని నిజాన్ని చెప్పుకున్నా ఇది వ్యతిరేకంగా అనిపిస్తుంది రైతుల్లో. నీటిని పారగట్టి నీళ్లు తిప్పేటప్పుడు ఉన్న సౌకర్యం కన్నా డ్రిప్ ఇరిగేషన్ చాలా ప్రమాదకరంగా అవుతుంది మనం తెలుసుకోలేకపోతే. ఆ నిజాన్ని తెలుసుకుంటేనే డ్రిప్లో మనం సర్వైవ్ అవుతాం. అవి కొంచెం నిదానంగా ఒకటి చెప్పుకుంటాం. ఇప్పుడు పులుసుకులు రావడానికి సూక్ష్మంగా పైన మొదలైతే కారణం కాదు, కారణం వేరు ద్వారా జరిగే నష్టమే. వేర్లలో జరిగే నష్టాన్ని పూడ్చుకోవడంలో నీటి ఎద్దడికి ఎక్కువ గురి చేయకుండా ఎక్కడైతే పీల్చు వేరు ఉందో పీల్చు వేరుకు సమంగా మనం నీళ్ళు ఇస్తున్నామా లేకపోతే ఎక్కడో చోట నీళ్ళు ఇచ్చి మనం చెట్టుకి ఇచ్చినాం అనుకుంటున్నామని కొంచెం మనం అక్కడ నుండి పరిశీలించుకోవాలి. పీల్చు వేరు ఒకవైపు డెవలప్ అయి ఉంటుంది, మనం ఇచ్చిన డ్రిప్పర్ ద్వారా వేసే తేమ ఇంకో చోట వదిలింటాం. తేమ కావాల్సిన చోట తేమ ఇవ్వలేకపోయినా అవసరం లేని చోట తేమనిస్తాను. అవసరమైన లేని చోట ఇచ్చినా అది నష్టం ఎంతో అది కొంత తర్వాత చర్చించుకుందాం. కానీ అవసరం ఉన్న చోట పీల్చువేరును మనం తేమ ఇవ్వకపోతే ప్రతి నిమిషము తేమ తీసుకొని భూమి నుంచి తేమతో బతికే చెట్టు ఎంతవరకు బతకగలదు అది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎంత వాడు వస్తే అంత కాపు వస్తాయనే ఉద్దేశంతో ఎక్కువ వాడ పెడతా పోతున్నాం. చెట్టు వాడు కనపడుతుంది, ఆకు ఒడి నీకు ఎందుకు కనపడుతుంది బయటికి అంటే నాకు నీళ్ళు అవసరం ఉన్నాయి, తొందరగా నీళ్ళు ఇస్తాను చెప్పడానికి అది నీకు ఆకు ఒడి తిరుగుతుంది, దాన్ని అర్థం చేసుకుంటున్నాడు ఆయన తగలాడు సార్. అంటే నువ్వు గమనించలేకపోయినా అదే గమనించే స్థాయికి ఒడి తిరిగి నీకు చూపెడతాను, నా పరిస్థితి నాకు తేమ తక్కువ ఉంది, నాకు నీళ్ళు ఇవ్వమని దాన్ని అర్థం చేసుకొని నీళ్ళు ఇవ్వండి. నీళ్ళు ఇచ్చేప్పుడు ఎప్పుడైనా ఒక్క రోజు మాత్రమే లేట్ చేయండి. అంటే ఈ రోజు ఇవ్వాల్సిన నీళ్ళు రేపు ఇవ్వండి. అంటే ఒక రోజు లేట్గా ఇవ్వడం వల్ల వాటికి దప్పిగా ఆకలి అనేది తెలిస్తే మనుషులు కూడా ఆకలిగా ఉన్నప్పుడు రుచి అనుకోకుండా అక్కడ ముందు తిందాం అనుకుంటున్నాము. అట్లనే అవి కూడా దానికి కావాల్సిన ఆహారాన్ని సక్రమంగా తీసుకుంటాయి, తేమనైనా పోషకమైనా. కాబట్టి ఒక రోజు లేట్గా ఇవ్వడం వల్ల బెటర్. కానీ మీరు వారము 10 రోజులు 15 రోజులు ఉద్దేశంతో చెట్లు ఎండబెట్టాలండి, అక్కడి నుంచే సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఆ ఎండును రానియడానికి కారణాలు మీరు ఏమి ఆశిస్తున్నారు? ఎండబెట్టడం వల్ల కాపు వస్తాయని మీరు అనుకుంటున్నారు. కాపు రాణించుకోవడానికి ఇంకా వేరే దారులు ఉన్నాయి. మీరు ఆ దారులు తెలుసుకొని ఆ వైపు ప్రయాణించండి, కానీ ఇంతగా దగదచ్చిపోయేదాకా ఎండబెట్టద్దని చెప్పేవాడు ఆయన. మనకు ఆ మిగతా దారులు ఏమున్నాయో తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు తాట పై పొర ఎండిపోయినాకనే అది కుళ్ళిపోతుంది. ఆ పై పొర ఎందుకు ఎండిపోతుంది అంటే తేమ తక్కువ చేయడం వల్ల ఎండిపోయిందా, లేకపోతే సేద్యం చేయడం వల్ల డ్యామేజ్ కొంత నష్టపోవడం వల్ల తర్వాత అది కుళ్ళిపోయిందా, లేకపోతే నీరు ఎక్కువ వేయడం వల్ల చాలాసేపు నిలబడి ఆ తాట వేరుకున్న తాటలో పై పొరలో ఉండే ఓ బ్యాక్టీరియా అది దానికి రక్షణ కవచంగా ఉంటుంది. అది గాలి కూడా దానికి అందరంత సేపు అది నీళ్ళలో ఉండడం వల్ల అక్కడ ఉన్న ప్రాణి చనిపోయిందా, ఆ తాట పైపాలలో ఉండే ప్రాణి చనిపోయిన తర్వాతనే వేరు వెళ్ళిపోతుంది. వేరు పుల్లు స్టార్ట్ అయిందంటేనే పైకి నీకు సారాన్ని అందేయలేకపోయింది, అప్పుడే నీకు మొదట్లో సారం అంతా అయిపోతే అప్పుడు పగలడానికి మొదలవుతాయి. అప్పుడు మాత్రమే నీకు ఫంగస్ స్టార్ట్ అవుతాయి. బంక తెగులు అనుకుంటున్నాం, తెల్లంటి పొలుసు పురుగు వాడితే పొలుసు పురుగు తెగులు అనుకుంటున్నాం. అవి తెగుళ్ళు కాదు, అవి సహజంగా వచ్చేవి కాదు, అవి మనం చేసే పొరపాట్లలో వచ్చేటివే. కాబట్టి ఈ పొరపాట్లలో మీరు తగ్గును అధిగమించగలిగితే ముదిళ్లలో ఎప్పుడు రోగాలు రావు అని చెప్పేవాడు ఆయన. అది నా మాట్లాడుకుంటున్నాం. చీనీ విషయం పూర్తిగా ఉంది. చీనీలో పొలుసు పురుగు ఎట్లా చదువు చీనీలో మనం చెప్పుకున్నాం, అట్లే బంక తెగులు ఎట్లా చదువు చెప్పుకున్నాం. దానికి మూలం ఏదో మనం అర్థం చేసుకున్నాం. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఎట్లా నష్టపోతామని చెప్పుకున్నాం. డ్రిప్ అంటే ఎట్లా కనుక్కున్నారంటే ఏదో పోతా అడవిలో తాగే నీళ్ళ కోసమే కొండ పెట్టింటే అది బొరకబడింటే దానికి ఒక బట్ట ఇంతకుముందు మన కొండలు బొక్కలు పెడితే బట్ట మీకు పెట్టేవాళ్ళు దానికి. అట్లా పెట్టి ఉంటే ఆ బట్టల నుంచి చిన్నగా డ్రాప్ కలుగుతూ ఉంటే ఆ డ్రాప్ దారే చోట మొక్క ఆరోగ్యంగా బాగుందని తెలుసుకొని, అంటే ఒకసారి నీళ్ళు ఇచ్చినా అవి తేమ తగ్గినప్పుడు మళ్ళీ చెట్టు తట్టుకోలేదు కాబట్టి ఒకసారి దండిగా ఇచ్చినా మళ్ళీ ఇవ్వలేనప్పుడు ఇబ్బంది పడతాం. కాబట్టి నిరంతరం తగినందిస్తే ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటామని ఆ కుండ దగ్గర ఉన్న తేమను చూసి గమనించుకున్న తర్వాతనే డ్రిప్ అమలు కూర్చుందట. అది నాకు తెలిసిన నిజం. అది మరి మనతో అందరూ రైతు మిత్రులకు ఎంతో తెలుసో నాకు తెలియదు. అట్లాంటి డ్రిప్ ఇరిగేషన్ మనం మన వాటి మీద ప్రయోగించి మనం వాడుకునేటప్పుడు అంటే మన మొక్కల పనితీరు ఏది, వీటి స్వభావం ఏంది,
ఈ పంటకు ఏ విధంగా డ్రిప్పులో నీళ్ళు ఇస్తే ఈ పంటకు అనుగుణంగా తేమ అందుతుంది అనేది పూర్తిగా మనకు అవగాహన ఇప్పటికి కూడా లేదు. కాబట్టి దీర్ఘకాలిక పంటలైనా చెట్లైనా లేకపోతే ఏకవార్షిక పంటలైనా తీగజాతి పంటలైనా వాటికి తేమ ఎంత అవసరం, ఎప్పుడు అవసరం, ఎక్కడ అవసరం అనేది తెలుసుకొని మనం దానికి సరైన పద్ధతిలో న్యాయం చేస్తే, చెట్టుకు ఏం కావాలనో అది మీరు చేస్తే చెట్టు ఏం చేయాలి మీకు చేసి పెడతారని చెప్పాడు నాకైనా. అంటే మనకు ఏం కావాలనో అది కావాలని చెప్తానేమో కానీ చెట్టుకు ఏం కావాలని మీరు చేయడం లేదు ఉంటాడు ఆయన. అది నేను ఆయన ద్వారా తెలుసుకుంది. కాబట్టి చెట్టుకు ఏది కావాలనో ఎంత కావాలన్నది మనం రైతులమే మన అనుభవాలనే పంచుకుంటూ తెలుసుకోవాలి. తెలియనప్పుడు అందుకే ప్రతి నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో మనం చర్చా వేదిక మన అధికారుల ద్వారా పెట్టుకోవాల్సిందే. మనకు ప్రాక్టికల్గా మనకు అనుభవం ఉంది, శాస్త్రీయంగా ప్రాక్టికల్గా 2 రకాలుగా వాళ్ళకి అనుభవం ఉంది. దాంతోపాటు ఈ పాత అంశాలు మనకు తెలుసు, కొత్తగా ఇప్పుడు ఏమైనా కొత్తవి కనిపెట్టి రైతులకు ఉపయోగపడే అంశాలు ఏమైనా ఉంటాయి వాళ్ళకి ఎక్కువ తెలుసుంటాయి, వాళ్ళ ద్వారా అవి కూడా మనం పరిచయం చేసుకొని ఆ విధంగా మనం లబ్ధి పొందాలి. కానీ ఎవరు అధికారుల దగ్గరికి వెళ్ళి నిజాన్ని తెలుసుకునే స్థితిలో 95% రైతులు ఎవరు లేరు. 5% మాత్రమే అధికార వ్యవస్థను అంతా ఉండేవాళ్ళు రైతుల్లో. మిగతా వాళ్ళందరూ డ్రిప్ అంగడి కాడికి పోయి డ్రిప్ ఏది మేలు ఎట్లేసే మేలు అని అడుగుతారు. డ్రిప్కు సంబంధించి ఇంజనీర్ దగ్గరికి ఎవరు పురుగుల మందులు అంగట్లేకపోయి ఈ చెట్టుకు ఈ తెగులు ఉంది దీనికి ఏం పురుగుల మందు కొట్టాలని అడుగుతున్నారే కానీ సరే ఈ చెట్టుకు ఈ పురుగు వచ్చింది దీన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలా, రాకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వచ్చినాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ ముందు ఎట్లా పనిచేస్తుందని చెప్పండి సార్ అని క్షుణ్ణంగా విజ్ఞానం ఉన్న మన అధికారుల దగ్గరికి వెళ్ళడం దూరమైంది. మూడోది ఎరువుల కాడికి వస్తే స్పీడ్గా పెరిగే ఎరువులు ఏమన్నా చెప్పండి, ఎక్కువ దిగుబడి ఉండే ఎరువులు ఏమన్నా చెప్పండి. మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్లకు ఎక్కువ లాభం వచ్చేటి ఉందా ఏముందో చూసుకుని వాటిని కొంతమంది మనసులో వాళ్ళకు కొంత వ్యవసాయం పట్ల అవగాహన రైతులని అభిమానం ఉన్న వాళ్ళు కొంతమంది సరైన ఎరువులు సూచిస్తున్నారు, కొంతమంది కేవలం వాళ్ళకు లాభం వచ్చే ఎరువులు మాత్రమే సూచిస్తున్నారు. మనం అదే నిజమని నమ్మి అవన్నీ వాడుకుంటాం, మనం పెట్టుబడిని పెంచుకుంటూ పోతున్నాం. పెట్టుబడి పెంచుకుంటూ పోవడం అటైతే మనకు లాభాన్ని ఇచ్చే పంటను సరైన పద్ధతిలో పెంచుకోవడం వల్ల జరిగే నష్టం చాలా ఉంది, అది మనం గమనించలేకపోతున్నాం. అట్లాంటి గమనికలు మనం తెలుసుకోవడానికే ఈరోజు ఈ చర్చను ఈ వేదికను ఏర్పాటు చేసుకున్నాం.